హాయ్ ఫ్రెండ్స్, ఆగండి ఆగండి. సబ్స్క్రైబర్స్ అందరూ నేను అదే పాటల గుర్తు చేసుకుందాం పాటలు అనే ప్రోగ్రాం మనం మాట్లాడుతూ ఉన్నాం కదా రోజు. సరే, ఇప్పుడు ఒక పాత సాంగ్ ఏఎన్ఆర్ గారిది గుర్తు చేసుకుందాం. పాతది ఏఎన్ఆర్ గారు అంటే ఇష్టపడిన వాళ్ళు, ఆయన యాక్షను, ఆయన డ్యాన్సు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు కదా. సరే, ఆయన సాంగ్ ఒకటి ఉంది కదా. ఏం సాంగ్ అది? ఓల్డ్ సాంగ్. ఇప్పటికిప్పుడు నేను గుర్తు చేసుకుంటున్నా, కొద్దిగా పాడతా. ఇంకా చాలా సినిమాలు ఆయన ఉన్నాయి, చెప్పుకుందాం. ఏం సాంగ్ అయింది? నిలువవే వాళ్ళు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయ్యలున్నవి జాన, నువ్వు కుళ్ళు కూతుగలగల నడుస్తూ ఉంటే నిలువరి నా మనసు ఒలలనా ఉసకియా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకలో హొయ్యలున్న విధాన, నువ్వు కుళ్ళు కుతుగలగల నడుస్తూ ఉంటే నిలువరే నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. మగడంటే మోసులేని దాన, పొరపాటున అది. ఆ పాట బాగుంటుంది అసలు వింటే. అప్పుడు చిన్నప్పుడు సాంగ్స్ అవి ఏఎన్ఆర్వి. నాకు కాదు, మా నాన్నకి ఇష్టం. కాకపోతే ఆయన మా నాన్నకి ఇష్టం కాబట్టి నేను కూడా కొంచెం ఆయన పాటలు వింటూ డ్యాన్స్ వింటూ చూస్తుండేదాన్ని. ఎప్పుడన్నా కొంచెం బ్రేకు, చిరంజీవి సినిమాల్లో బ్రేక్ వచ్చినప్పుడు ఇంకో ఛానల్ పెడితే అప్పుడు ఏదో ఒకటి నాగేశ్వరరావు అవేవో వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటుంటా. సరే, కానీ ఈ పాట చాలా బాగుంటుంది. తర్వాత ఆయన ఒక మంచి సాంగ్ తీశాడు తెలుసా, మంచి పాట ఏఎన్ఆర్ గారు. ఏం పాట అది? మామూలుగా జీవితంలో కూడా మన ప్రయాణం కూడా అంతే, అవును కదా. మన ప్రయాణం కూడా అంతే ఉంటుంది. అదేం పాట? ప్రేమాభిషేకంలో ఏం సాంగు అంత బాగా ఆడింది అది. 365 రోజులు ఆడింది ఏఎన్ఆర్ గారు. అంత బాగా యాక్ట్ చేశాడు దాంట్లో. ఏ విధంగా చేశాడు? మా నాన్న అయితే మర్చిపోయేదిలా. ప్రేమాభిషేకం సినిమా చూస్తూనే ఉండేవాడు. నేను పాత జ్ఞాపకాలు, పాత రోజులు, అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, అప్పుడు తల్లిదండ్రుల మీద బిడ్డలకున్న ప్రేమ ఎంత బాగుండేదే, అవును కదా అప్పుడా. సరే, ఇప్పుడు నేను నాన్న కూర్చొని ప్రేమాభిషేకం సినిమా చూస్తుంటే లాస్ట్లో పాట ఏదో అదొక పాట పాడతా. అది మన జీవితానికి కూడా సంబంధించిందే ఉంటుంది. ఆగదు ఆగదు ఆగదు. ఇప్పుడు నాన్న గుర్తొస్తున్నాడు ఆ పాట పాడితే నాకు కూడా. తెలుసా మీకు? మా అమ్మ మా నాన్న గుర్తొస్తారు. సరే, పాడుతున్నా. ఆగదు 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 ఏ నిమిషము ఈ లోకము, ఆగితే సాగదు ఈ లోకము, ఆగదు ఏ నిమిషము ఈ లోకము, ఆగితే సాగదు ఈ లోకము, జీవితం ఒక పయనమని. నేను బాగలేను నాయన, బాధ వేస్తుంది ఎందుకో. జీవితం ఒక పయనమని తెలిసిన మనిషి జన్మ వదిలే ఆ పాటల. సరేనా, వేరే పాట అయింది హ్యాపీగా ఉండేది ఒక పాట పాడదాం. మన జీవితంలో కూడా జరగబోయేవన్నీ అవే కదా, ఎందుకులే ఆ సాంగ్ వద్దు. ఇంకో సాంగ్ పాడతా అయింది. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. జయసుధా నాగేశ్వరరావు. ఆయనకి క్యాన్సర్ అయితే బాగలేక ఇంకా వాళ్ళని ప్రేమించిన వాళ్ళని మరీ ఎక్కువగా శ్రీదేవి గారిని ప్రేమించాడు కదా. ఆమెని ఈతను డిలీట్ చేయాలి ఆ ప్రేమని. అంటే ఎందుకు? అతనికి క్యాన్సర్ కాబట్టి ఆ సినిమాలో, అందుకని చెప్పి డిలీట్ చేయాలి. అందుకని ఆమెని కొంచెం ఆమె మీద హేట్ చేసుకోవడానికి, అంటే
నువ్వు నాకు ఇష్టం లేదు, ఐ హేట్ అని చెప్పడానికి కోసంగా ఇవన్నీ ప్రయత్నం చేసి జయసుధ దగ్గరికి వెళ్తే జయసుధ దగ్గర ఈ సాంగ్ పాడుతుంటాడు. అప్పుడు శ్రీదేవి గారు వస్తారు అక్కడికి. అప్పుడు ఆ పాట పాడతాడు. ఏది? వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం పాదాభివందనం సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం. ఆ రెండు పాటలే దాంట్లో హైలైట్ ఉండింది. మళ్ళీ శ్రీదేవి గారి పాట ఒకటి, నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నిన్నే ప్రేమించానని, నన్ను ప్రేమించావని, నిన్ను ప్రేమించానని, నన్ను ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. సరే, ఈరోజుతోటే ప్రేమాభిషేకం ఆయన ఓల్డ్ సాంగ్ ఒకటి గుర్తు చేసుకున్నాం. పాటలు ఇష్టపడిన వాళ్ళ కోసమే నేను ఇవి చెప్తున్నా, అంతేగాని పాటలు ఇష్టం లేని వాళ్ళకి మనం ఏం చేయలేము. పాటలు ఇష్టమైన వాళ్ళకి గుర్తు చేస్తున్నా, ఇట్లాంటి సాంగ్స్ ఎంత బాగుంటాయి అప్పటివి, ఇప్పుడున్న పాటలకి అప్పుడు ఉన్న పాటలకి ఎంత తేడా ఉంది అని చెప్తున్నా. సరేనా? నా ప్రోగ్రామ్స్ మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ టైం ఎక్కువసేపు చూసి అందరికీ షేర్ చేయండి. హాయ్ సబ్స్క్రైబర్స్, మీరందరూ నా దోస్తులు, ఫ్రెండ్స్. మిమ్మల్ని కాదని నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాలని ఉంది, కానీ ఆ టయాన్ని ఇవ్వాల్సింది మీరే. అవునా అవునా అవునా? సరే, ఒక మంచి మాట చెప్పుకుందాం. అదేం మంచి మాట అంటే, మంచి మాట ఏదైనా మంచి మాటే కదా నేను చెప్పేది. అంటే మనమేమి పురాణాలు చదివి మంచి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మనకే తెలుస్తుంది మన మంచి ఏందో, మనం మంచి ఎవరికి ఏం చెప్పాలో అని. సరే, ఒక మంచి మాట చెప్తున్నా. రేపు రాబోయే ఒక శుక్రవారం రోజు నేను మీకు అందరికీ అమ్మవారి కథ చెప్తా. ఏం కథ? అమ్మవారి కథ, లక్ష్మీ అమ్మవారి కథ, వరలక్ష్మీ వ్రత కథ చెప్తా. ఆ రోజు అదే ఆమె గురించే డివోషనల్గా భక్తిగా మాట్లాడుకుందాం. తర్వాత రోజు నుంచి మళ్ళీ మన ప్రోగ్రాం మొదలు పెట్టుకుందాం. సరే, ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది? నాగేశ్వరరావు గారిది. సరే, హాయ్ ఫ్రెండ్స్, బాయ్.